మీరు కానీ గమనించినట్లయితే కొండ మీద జరిగినట్టు దొంగతనం చిన్న దొంగతనం అంట. తెలివి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? చిన్న దొంగతనం వెంకటేశ్వర స్వామి హుండీలో ₹1 పడిన ఆస్తి వెంకటేశ్వర స్వామి. అదేందో చిన్న కొలతలు ఏమైనా ఉందా దొంగతనాల్లో? ఆ చిన్న దొంగతనానికి 5-6 పోలీస్ ఆఫీసర్లు బలి అయిపోయారు. ఇంకా చాలా మంది ఉన్నారన్నా, చాలా మంది ఉన్నారు. ఆ రోజు ఎక్కడెక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చింది, ఎవరు డైరెక్షన్స్తో పనిచేస్తారు, ఎందుకు పనిచేస్తారు, రవికుమార్ దొరికిన రోజు ఏ విధంగా దొంగని శిక్షించాల్సిందని పోయి ఏ విధంగా రక్షించాలని చెప్పి ఆలోచనతో పోయారు. వీళ్ళందరూ బయట వస్తారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నేను చెప్పకూడదు, కానీ ఏ రోజైనా సతీ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు, ముక్కోటి దేవతలు వచ్చి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని చెప్పి మనకు వేదాలు చెప్తున్నాయి. అలాంటి పవిత్ర బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు అక్కడ ఉంటే సాంప్రదాయాలు పాటించాలి. నీ వల్ల కాకపోతే, నీకు ఇష్టం లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు రానంటే దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిని పంపించాలి. రాకపోయారు సార్. రాకపోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు, దేవాదాయ ధర్మదాయ. కానీ ఇంట్లో సెట్టింగ్ చేసుకుని కూడా మనోభావాలతో ఆడుకున్నాడు ఆయన. డ్రామాలు ఓటు బ్యాంక్ కోసం. ఓటు బ్యాంక్, హిందువులు ఓట్లు కావాలి, హిందువుల మనోభావాలు అవసరం లే. హిందువులు ఓట్లు కావాలి, మా దేవస్థానాలు బాగుంటే ఆయనకి ఇష్టం లే. 81 మందితో వేశాడు టీటీడీ బోర్డుని. ముఖ్యమంత్రి అయిన తర్వాత 81 మంది వేశారు. నేను హైకోర్టుకు పోతే 52 మంది సస్పెండ్ చేశారు. నేను ఒకటే చెప్పాను ఆ రోజు, నీకు ఏదైనా తాడేపల్లి ప్యాలెస్లో ఏదైనా గుడి ఉంటే 80 మంది కాబట్టి 800 మంది వేసుకో. మన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవస్థానం, హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఆయనతో ఆడుకుంటావా? ఆయనతో ఆడుకున్నావు కాబట్టి ఆయన నీతో ఆడుకున్నాడు. వెంకటేశ్వర స్వామితో ఈయన ఆడుకున్నాడు. స్వామి ఇంత ఆడుకొని 11 స్థానాలకు పరిమితం చేసి నాకు ప్రతిపక్ష హోదా 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 అని అందరిని అడుక్కు తింటున్నావు.